కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. అన్నమో రామచంద్ర అనే విధంగా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి అన్నారు. సన్నవడ్లకు బోనస్ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా 33 రకాల సన్నవడ్లకు బోనస్ ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కేవలం 7 రకాల వడ్లకు మాత్రమే బోనస్ అంటూ రైతుల జీవితాలలో అంధకారం నింపుతున్నారని మండిపడ్డారు. అన్ని రకాల సన్నవడ్లకు బోనస్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవాళ రాష్ట్రంలో 7 రకాల ఆ రోజు ఏం చెప్పిండ్రు గొప్పగా మరి మేము అన్నిటి కూడా బోనస్ ఇస్తామన్నారు. అసెంబ్లీలో ఏమో 33 రకాలు అన్నారు, బయటకు వచ్చినాకనేమో 7 రకాలు అంటున్నారు. ఆ 7 రకాలలో కూడా మరి ఆ 7 రకాలు ఏదైతే చెప్పినరో వాటి దిగుబడి తక్కువ వస్తుంది కనుక ఎక్కువ మొత్తంలో వస్తే మేము రైతు బీమా ఎగ్గొట్టలేము కనుక దిగుబడి తక్కువ వచ్చినటువంటి సన్న రకాలను ప్రభుత్వం ఇవాళ వేసుకోమని చెప్తా ఉంది. ప్రకృతి కూడా సహకరిస్తలేదు రేవంత్ రెడ్డి అబద్ధాలకి. దేవుని మీద ఒట్లు పెట్టి పోషమ్మని వీక్కచ్చి ఇవాళ రైతులను ఆగం చేస్తున్నాడు. ఆ చెరువు కాడు ఉన్నటువంటి పోషమ్మ కూడా కనకరిస్తలేదు. రేవంత్ రెడ్డి హద్దు అదుపు లేకుండా రేవంత్ రెడ్డి కాదు ఆయనతో ఉన్నటువంటి మంత్రులు కూడా ఏది పడితే అదే మాట్లాడినరు. నిజంగా సిగ్గు లజ్జ లేకుండా ఇవాళ మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు వీడియోలు కనబడుతున్నాయి, ఆడియోలు వినబడుతున్నాయి, అయినా కూడా అబద్ధాలు ఆడుతున్నారు. ఇంత అబద్ధాలు ఆడేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. అంటే వాళ్ళకి తప్పులేదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, కాంగ్రెస్ పార్టీ అంటేనే దగ. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా ఈ దేశ ప్రయోజనాల కోసం